హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ సంవత్సరం మొదటిసారిగా చిక్కుడుకాయలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో, అది కూడా ఎలాంటి మసాలా యూస్ చేయకుండా ఎలా టేస్టీగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత 4 to 5 టేబుల్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర, పోపు దినుసులు, కొంచెం శనగపప్పు, కొంచెం దంచిన వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇక్కడ ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువగా కారం లేవని నేను ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత వేసుకొని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇక్కడైతే నేను పావు కేజీ చిక్కుడుకాయల్ని కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ అయితే చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన ఈ పచ్చిమిరపకాయల్లో ఈ చిక్కుడుకాయలు అనేది వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చాలామంది చిక్కుడుకాయల్లో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి, ఉల్లిగడ్డలు వేసి కర్రీ చేస్తారు. అలా కాకుండా ఈసారి ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, చిక్కుడుకాయల్లో కొంచెం పచ్చిదనం అనేది పోయి కొంచెం ఫ్రై అయిపోయి ఉంటాయి. ఒకసారి గరిటె తీసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత వేసి 5 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, చిక్కుడుకాయలు పూర్తిగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఒకసారి గరిటె తీసుకొని అంతా కలిపితే ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలండి. అంతలా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ చిక్కుడుకాయల కర్రీలో ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి. అది కూడా మనం మార్చిన కలర్లో అయితే రాకూడదు. మనం వేసిన ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు అయితే ఈ కర్రీని, ఈ చిక్కుడుకాయల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం వేసిన ఆయిల్ అనేది చిక్కుడుకాయలు ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది బయట రిలీజ్ అయిపోతుంది. అలా వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటే చాలు. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలండి. కావాలి అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు, కానీ కారం వేస్తే మాత్రం అంత టేస్ట్ అనేది ఉండదండి. ఓన్లీ పసుపేసి చేయాలి. ఎందుకంటే మనం కారానికి తగ్గట్టు ఇక్కడ పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి కారం అయితే అవసరం ఉండదు. పసుపు అంతా వేసిన తర్వాత మంచిగా కలిపి ఇందులో 3 మీడియం సైజ్ టమాటాలు, కొంచెం కొత్తిమీరని ఫ్రెష్గా కట్ చేసి ఈ కర్రీలో అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, చిక్కుడుకాయల్లోకి కొంచెం టమాటాలు అనేది మగ్గిపోయి ఉంటాయి. ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత మరో 5 నిమిషాల పాటు అయితే మనం కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఈ కర్రీలో టమాటాలు అంతా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఒకసారి గరిటె తీసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనం కలుపుతుంటేనే కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా, ఎంత మంచిగా కనిపిస్తుందో. మనం వేడి వేడి రైస్లో కానీ, చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ, దేంట్లో తిన్నా కానీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. బాయ్.